దంచి కొడతా దుమ్ములెప్తా ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. బిగ్ బాస్ రివ్యూస్ అందరు 30s 40s ఏజ్లో ఉండే వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మళ్ళాంటి యంగ్స్టర్స్ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఏజ్ వాళ్ళు మాట్లాడితేనే కదా మన మైండ్ సెట్కి రిలేట్ అవుతుందా, నేనే ఇలా ఆలోచిస్తున్నానా లేదా పక్కన వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా అని తెలియాలి కదా. అందుకే నేను మాట్లాడుతున్నాను అనమాట బిగ్ బాస్ రివ్యూస్ గురించి. ఓకేనా? మన ఏజ్ వాళ్ళు, మన యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఒక కింద కమెంట్ చేయండి, నేను కూడా యంగ్స్టర్ అని చెప్పేసి. ఈ వీడియోలో మీకు 3 పాయింట్స్ కవర్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడే నేను లైవ్ చూశాను, ఫ్యామిలీ వీక్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక సందేశం వస్తుందన్నమాట. సెకండ్, బిగ్ బాస్లో లవ్ స్టోరీస్. మన యంగ్స్టర్స్ అంటే లవ్ స్టోరీస్ ఉండాలి కదా మరి, అందుకే ఈ ఎపిసోడ్లో మనకి లవ్ స్టోరీస్ గురించి కూడా క్లియర్ కట్గా చెప్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి నామినేషన్స్ గురించి. నిన్న ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ నామినేషన్స్లో అందరి పాయింట్స్ మనం చూసేసే ఉంటాం ఈ పార్టీకి ఆల్రెడీ. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? పేరెంట్స్ మీరు ఎవరైనా చూస్తుంటే ఒకసారి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నాలాగే మీ పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు నా వీడియో చూసారనుకోండి, వాళ్ళ ఐడియాలజీ మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఫస్ట్ పాయింట్, ఫ్యామిలీ నుంచి సందేశాలు వచ్చాయి అని చెప్పాను కదా. అసలు ఏంటంటే ఇదొక టాస్క్ అనమాట. ఈరోజు మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. మధ్యాహ్నం అందరికి యాపిల్స్ పంపించారు, దాని లోపల బ్లూ అండ్ రెడ్ అండ్ పింక్ అలా ఒక కాయిన్స్ వేసి పంపించారు. బ్లూ వచ్చిన వాళ్ళందరినీ ఒక టీం చేశారు. వాళ్ళకే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి సందేశాలు అయితే రాబోతున్నాయి. టాస్క్ క్లియర్గా చెప్తా వినండి, ఎందుకంటే అది ఇప్పుడే లైవ్ స్టార్ట్ అయింది, ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు, అందుకే చెప్తున్నా, క్లియర్గా వినండి. అదేంటంటే టాస్క్ ఆల్రెడీ ఇంతకుముందు సీజన్స్లో కూడా ఇది పెట్టారు, ఇది కొత్తగా ఏమి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారని అయితే ఏం కాదు. ఒక ఛార్జింగ్ బోర్డు ఉంటుంది, ఆ ఛార్జింగ్ బోర్డుకి ఛార్జింగ్ నార్మల్గా మనకు ఉన్నట్టే ఛార్జింగ్ ఉంటుంది. ఒక బజర్ పెట్టారు, ఎవరైతే ఈ బ్లూ టీమ్ మెంబర్స్ ఉన్నారో వచ్చి టపా అని కొడితే ఆ బజర్ ఈ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పర్సంటేజ్ తగ్గుతుంది. కొట్టగానే తగ్గుతుందా అంటే తగ్గదు. బిగ్ బాస్ లోపలికి పిలిచిన కాన్ఫరెన్స్ రూమ్కి పిలుస్తున్నారు, పిలిచి 3 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆ 3 ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క పర్సంటేజ్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మమ్మీ నుంచి లెటర్ వచ్చింది అని అంటే ఒక 40%, డాడీ నుంచి వాయిస్ కాల్ వచ్చిందంటే ఒక 25%, లేదు వాళ్ళ ఫోటో పంపించాలంటే ఒక 20%, ఇలా ఒక్కొక్క దానికి తగ్గించి 3 ఆప్షన్స్ లాగా పెట్టారనమాట. ఇప్పుడు అసలు ఎవరు టాస్క్ బజర్ ఫస్ట్ కొట్టారు, అసలు ఈ నెంబర్స్ ఎవరెవరు ఆడుతున్నారంటే పేర్లు చెప్తా వినండి. సుమన్ శెట్టన్న, సంజన, తనూజ, ప్రియా, ఇమాన్యుల్. వీళ్ళైతే బజర్ కోసం అంటే కొట్టడం కోసం ఇలా లైన్గా నిల్చున్నారనమాట. లైన్గా నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయారు అనుకోండి, అక్కడ ఆ లైన్ దగ్గర ఫ్రీజ్ అయిపోయారు. ఇంకో మెయిన్ పాయింట్, సంచాలక్గా వచ్చి మన శ్రీజ, దమ్ము శ్రీజ ఉంది కదా, ఆ అమ్మాయి సంచాలక్గా ఉందన్నమాట. ఈ టాస్క్కి లైన్గా నిల్చున్నారు. పేరెంట్స్ నుంచి వచ్చే సందేశాలు కదా, ఆ మెసేజ్ కోసం అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు. హౌస్లో చాలా మంది ఏడ్ చేస్తున్నారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. దాంట్లో ఎక్కువ ఎమోషనల్ అవుతుంది వచ్చేసి తనుజ, చాలా ఏడుస్తూ ఉంది. కళ్యాణ్ వచ్చి ఓదారుస్తున్నాడు. చెప్తా వీళ్ళిద్దరి గురించి తర్వాత మాట్లాడతా, ఓకేనా? ముందు టాస్క్ గురించి మాట్లాడతా. ఏడుస్తున్నారు, ఇలా లైన్గా నిల్చోన్నారు. బజర్ ఒక సౌండ్ వస్తుంది, కీ అని చెప్పేసి. అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి ఫస్ట్ ఇమాన్యుయల్ బజర్ టప్ అని కొట్టేశాడు. ఇమాన్యుయల్ బజర్ కొట్టగానే ఒక 10 to 15 minutes అయితే ఇంకా అందరు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. ఇమాన్యుయల్ అడుగుతున్నాడు అనమాట, నేనే ఉంచుకోవచ్చా లేదా పక్కన వాళ్ళకి ఇవ్వచ్చా అని. పక్కన వాళ్ళకి ఇవ్వచ్చా ఛాన్స్ అని ఎందుకు అడుగుతున్నారంటే సంజన గారి కోసం. ఆమెకి బేబీస్ ఉన్నారు కదా, చిన్న చిన్న బేబీస్, అందుకని సంజనాకి ఇవ్వాలని అడుగుతున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అని అంటే, ఎమోషనల్ అందరికీ ఎమోషనలే కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ పేరెంట్స్ ఉంటారు, ఇమాన్యుయల్ కూడా ఎమోషనలే. సంజన అలాగే వచ్చి చెప్పింది, నాకు నువ్వే ఒక బ్యాటరీ లాగా, నువ్వు వీక్ అయిపోతే నేను వీక్ అయిపోతాను, సో నువ్వు గ్రాప్ చేసుకో ఈ ఆపర్చునిటీ, నాకు ఇవ్వకు అని అయితే చెప్పింది. నాకు ఇక్కడ సంజన చాలా బాగా నచ్చింది, ఎందుకంటే
అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ అంటేనే అదొక ఎమోషనల్, అందరికీ లోపల నుంచి ఆ ఏడుపు తన్నుకొని వస్తుంది. సో అందరికీ ఈ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరికి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేసినా వాళ్ళని నేనైతే పిచ్చోళ్ళనే అనుకుంటాను. నిజంగా నేనైతే ఆ ప్లేస్లో ఉంటే అస్సలు చేయను సాక్రిఫైస్. ఇమాన్యుయల్ని బిగ్ బాస్ అయితే కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచారు. పిలిచిన తర్వాత 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు రాసిన లెటరు, సెకండ్ వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన వాయిస్ నోట్, థర్డ్ ఫోటో అంటే ఫ్యామిలీ ఫోటో. వీటన్నిటికంటే ముందు ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే, ఏది తక్కువ ఆప్షన్, ఏది బ్యాటరీ ఛార్జ్ తగ్గే పర్సంటేజ్ ఉంటుంది కదా, అది తక్కువ ఉంటే అది తీసుకోండి, అందరికీ ఆపర్చునిటీ వస్తుంది అని ఆ మనిషి బయట చెప్పాడు. కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాడు. అదే ఫ్యామిలీ ఫోటో. అందరు వచ్చి లేదు మీ అమ్మ వాయిస్ అలా సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా అని చెప్తే, లేదు ఇదైతే తక్కువ నింది, నేను అప్పటికి రిక్వెస్ట్ చేశాను, మా నాన్న లెటర్ ఏమన్నా 25%కి ఇస్తారా అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళ నాన్నగారు లెటర్ 40%కి పెట్టారంట. అమ్మగారు వాయిస్ అది ఉంటుంది కదా 30% పెట్టారంట. ఫ్యామిలీ ఫోటో 25% పెట్టారు. ఇమాన్యుయల్ అయితే 25% ఫ్యామిలీ ఫోటో అయితే చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకొని బయటకు వచ్చాక ఇంకా ఇమాన్యుయల్ కూడా ఉంటుంది కదా వాయిస్ వినాలి, అమ్మంటే ఇంకెవరికైనా అమ్మే కదా. ఫోటో అయితే తీసుకున్నారు. అందరు కూడా ఇంకా ఎమోషనల్ ఇంకేం చెప్తున్నారంటే, ఫోటో అయితే నాకు ఉంటుందంట, సీజన్ మొత్తం నా దగ్గరే పెట్టుకోవచ్చంట, అందుకే తీసుకున్నాను అయితే చెప్పారు. ఇంకా శ్రీజ వచ్చి తీసుకోవాల్సింది ఏం కాదు అని అయితే చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ జరుగుతూ ఉంది, ఇప్పుడే చూసేసి వచ్చి మాట్లాడుతున్నా. ఇంకా ఎవరెవరికి ఏమేమి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది తర్వాత వీడియోలో, అంటే రేపు తీసే వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా. ఈ టాస్క్ అయితే పేరెంట్స్ నుంచి వచ్చేది కదా, చాలా ఎగ్జైటెడ్గా లోపల నుంచి అదొక ఆత్రం ఉత్సాహంతో అనిపిస్తుంది అనమాట నాకు. ఎవరెవరికి వస్తుందా, ఎవరు పేరెంట్స్ని వీడియో పంపిస్తారా లేకపోతే ఫుడ్ పంపిస్తారా, ఇదే పేరెంట్స్ ఆ టాస్క్ అంటే నాకు బిగ్ బాస్లో చాలా నచ్చుతుంది. ఫ్యామిలీ వీక్ కూడా నాకు చాలా నచ్చుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సెకండ్ పాయింట్, లవ్ స్టోరీస్. మీకు నాకు ఎంతో ఇంట్రెస్ట్ అయినది ఏంటి, ఏ టాపిక్ అంటే లవ్ స్టోరీసే. ఎందుకంటే యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ తప్ప ఇంక ఏమి ఇంట్రెస్ట్గా వింటారు చెప్పండి. అందరికీ లోపల వద్దు చీ లవ్ స్టోరీస్ అనే ఉంటుంది, పైకి మాత్రమే. లోపల మాత్రం ఇలాంటి ట్రాక్స్ నడుస్తున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎవరు అని అంటే మనమే. ఓకేనా. ఇప్పుడు ఒక్క ట్రాక్ మాత్రమే ఉనింది, అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అది కూడా వీడియో చేసున్నాను, ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళైతే చూడండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే వీడియో చేశాను. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, 3 జంటలు, 3 చిలకా గోరింకలు అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఇత్తనం పడుతుంది అని అంటారు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట. వాళ్ళలో ఫస్ట్ పెయిర్ వచ్చేసి రితు చౌదరి, రితు చౌదరి ధీమాన్ పవన్. వీళ్ళిద్దరిది అయితే ఎప్పటి నుంచో జరుగుతునింది. కళ్యాణ్ కూడా ఉండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నారు. బట్ ఇప్పుడు కళ్యాణ్ సైడ్ అయిపోయారు. వీళ్ళిద్దరిది అయితే మెయిన్గా జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి గురించి కొంచెం మాట్లాడాలండి నేను. మొన్న నామినేషన్స్ విషయంలో రితు పవన్కి సపోర్ట్ చేసింది, కెప్టెన్ చేసింది అని కొంచెం డిస్కషన్ అయ్యాయి కదా, అందరం చూసాం ఆ ఎపిసోడ్ కూడా, మీరు కూడా చూసే ఉంటారు. అయితే రితు అంత సపోర్ట్ చేసింది కదా, కానీ పవన్ ఎందుకు సేవ్ చేయలేదు? అసలు ఎంత పెద్ద వెన్నుపోటు పొడిచాడంటే లిటరల్లీ శ్రీజన్ సేవ్ చేశాడండి. వీళ్ళ లవ్ స్టోరీ అక్కడే ఫేక్ అని మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ మనం సైలెంట్ ఉంటామా? కాదు. మళ్ళీ క్యూట్ మూమెంట్స్ పుడతాయి, వాళ్ళిద్దరిని పెట్టి సాంగులు పెడతారు, ప్రోమోలు వేస్తారు. ఇంకా మనం మాత్రం గొర్రెలం కదా, అయ్యా ఎంత బాగున్నారు పెయిర్ అని అనుకుంటాం. కానీ ఇలాంటి పెయిర్లు ఏమి లేకపోతే అసలు బిగ్ బాస్ చూడలేము అనుకోండి. సెకండ్ పెయిర్ వచ్చేసి తనుజ అండ్ కళ్యాణ్ ఎవరంటే మన ఆర్మీ కళ్యాణ్ అనమాట. మన అన్న దగ్గర చాలా ఉన్నాయండి, లోపల చాలా దాచున్నాడు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడే లైవ్లో ఏం జరిగిందంటే, బజర్ విషయంలో తనుజ వచ్చి ఎమోషనల్ అవుతా ఉందన్నమాట. ఈయన వచ్చి ఓదారుస్తున్నాడు, నువ్వు ఓన్లీ బజర్ మీదే ఫోకస్ చెయ్యి అది ఇది అని చెప్తున్నారు. అక్కడి వరకు ఓకే ఎంకరేజ్ చేస్తున్నాడు, ఒక ఫ్రెండ్గా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అక్కడి వరకు ఫ్రెండ్ అని నేను ఫిక్స్ అయ్యా. దాని తర్వాత అన్నాడు, ఒక్క మాట అన్నాడు, అయ్యా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయింది. తనుజ నీ కళ్ళు ఎర్రగా అయ్యే, నీ కళ్ళు ఎర్రగైతే
నా కళ్ళు ఎర్రగవుతాయంట. అమ్మ ఏమన్నా డైలాగా ఇది, నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడే చూసా లైవ్లో నేను అది. అదైతే జరుగుతూ ఉంది ప్రజెంట్ కళ్యాణ్ది తనూజాది. ఇంకోటి ఈరోజు మధ్యాహ్నం లైవ్లో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి విషయము. ఎందుకు కూర్చున్నావు నువ్వు నా దగ్గర? ఇమాన్యుల్ వచ్చి తనూజాని ఏడిపిస్తూ ఉన్నాడు. ఏడిపిస్తూ ఉంటే వాడు ఇంకో విధంగా చేస్తున్నాడు, నువ్వు ఫీల్ అవ్వట్లేదా అని తనూజ అంటది. అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు అనమాట, ఇమాన్యుల్ ప్రియాతో క్లోజ్గా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అని అంటే, నేను ఎందుకు అవుతున్నా, అవ్వట్లేదు అని నేను కాదు నువ్వు ఫీల్ అవ్వాలి అని చెప్పింది. ఇండైరెక్ట్గా చెప్పేసింది తనూజ. అంటే ఇమాన్యుల్ నేను క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు కదా హర్ట్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి అన్నట్టు చెప్పింది. ప్రియా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఎవరికి అర్థం కాకపోయినా ప్రియా పక్కన ఉంటుంది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికీ చెప్పింది. అప్పుడు ఇంకా బయటికి వెళ్ళి కూర్చున్నారు, కళ్యాణ్ తనుజ ఇద్దరు కూర్చొని ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. మీ అక్క వస్తుంది కదా వెళ్ళిపో, మన ఇద్దరం కూర్చుంటే అందరు ఏదో అనుకుంటారని నీకు భయం కదా, వెళ్ళు అని చెప్తుంది అనమాట. తనుజ అసలు ఏమైంది నీకు ఎంత పాజిటివిటీ ఉందో తెలుసా? ఈ కళ్యాణ్ ఈ లవ్ ట్రాక్ అంతా పెంచుకొని నాకు తెలిసి నెగిటివ్ అయిపోతావేమో అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే తనుజ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా క్యూట్ బబ్లీగా ఒక గర్ల్ ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్లో అంటే అది తనుజానే. టాప్ 5 కంటెస్టెంట్ అని కూడా నేను టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్లో అయితే చెప్పున్నాను. ఆ వీడియో కావాలన్నా కూడా చూడండి. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. తనుజ నుంచి ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్యాణ్ ఈ తనుజ కొంచెం లవ్ ట్రాక్ పడేలాగుంది, పడేలా కాదు పడింది, ఆల్రెడీ పడింది. వీళ్ళదైతే సెకండ్ పేర్. థర్డ్ పేర్ ఇప్పుడు పుట్టుకొచ్చారయ్యా. అసలు వీళ్ళ పేరు అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ఎవరో తెలుసా? ఇమాన్యుల్, ప్రియా. ఏంది అనుకుంటున్నారా? లేదు నిజంగా ఇమాన్యుల్ ప్రియా ఒక స్కిట్ లాగా చేస్తున్నారనమాట. ప్రియా మావయ్య కూతురంట, ఇమాన్యుల్ బావ అవుతారు అని ఇంకా తనూజను ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇమాన్యుల్ వచ్చి ప్రియా నేను తిన్నప్పుడే తింటా, నువ్వు తినకపోతే నేను ఇప్పటి నుంచి నిన్ను నాన్న అని పిలుస్తా, అమ్మ బుజ్జికొండ బంగారు తల్లి ఇలాగే పిలుస్తా, అది నువ్వు తింటేనే రారా ప్రియా ఆకలిస్తుందో కొంచెం ముద్ద తిను అని ఎంత ఓవర్ చేస్తున్నాడంటే మరి కామెడీగా చేస్తున్నాడో లేకపోతే నిజంగా ట్రాక్ పెట్టాలని చేస్తున్నారో తెలీదు. ప్రియా నార్మల్ తిడుతుంది అనుకున్నా, కానీ ప్రియా కూడా ఫుల్ కోఆపరేషన్ ఇస్తుంది ఇమాన్యుల్కి. వీళ్ళిద్దరిదైతే కామెడీ లవ్ పెయిర్ అనమాట. ఇది నిజం కాదు, కామెడీగా ఒక లవ్ పెయిర్ అయితే పుట్టింది. వీళ్ళిద్దరు కలిసి తనుజాని కళ్యాణ్ని కలిపినట్టే అనిపించింది. ఇది ప్రస్తుతానికి ఉన్న లవ్ స్టోరీలు బిగ్ బాస్ హౌస్లో. 3 పేర్లు ఇప్పటికీ. ఇంకేమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారంటే ఇంకా కూడా పెరగొచ్చు లైన్ అనేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఈ లవ్ స్టోరీస్, ఈ లవ్ లైన్ అనేది ఇంకా పెరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఉండేది 3 జంటలు. 2 సీరియస్ ట్రాక్లు మెయింటైన్ చేస్తున్నారు, ఒకరు కామెడీ ట్రాక్ అనమాట. ఇంకా ఒకవేళ కంటెస్టెంట్స్ వచ్చే కొద్దీ వైల్డ్ కార్డ్స్లో ఏమైనా సరైన అమ్మాయిలు వస్తే, అదే మన అలేఖ్య చిట్టి అక్క వీళ్ళ లాంటి వాళ్ళు వస్తే ఏమన్నా లవ్ ట్రాక్ పడే అవకాశాలు ఉన్నాయి అని అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో అయితే తెలియదు కదా. నామినేషన్స్ ఇప్పటికే ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి అందరు చూసే ఉంటారు. నేను నామినేషన్స్ గురించి మాట్లాడట్లేదు, నామినేషన్స్లో అయిన గొడవల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మెయిన్గా హరీష్ గారు లత్కోర్ పనులు అని అన్నారు కదా, ఆ లత్కోర్ అనే వర్డ్ ఎంతమందికి నచ్చలేదు మీరే చెప్పండి. శ్రీజ డిఫెండ్ చేసింది, ఆ లత్కోర్ అనేది ఆపండి అది బ్యాడ్ వర్డ్ అని, నువ్వు అనలేదా అతను అని హరీష్ గారు అయితే అన్నారు. కానీ అతను అనే వర్డ్కి లత్కోర్ అనే వర్డ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు. నాకు ఈ విషయంలో హరీష్ గారు 100% తప్పనిపించారు. లత్కోర్ అనే వర్డ్ ఒకరి మీద వాడడం అనేది అస్సలు ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. ఆ వర్డ్ ఎవరి మీద వాడారంటే డీమోన్ పవన్ మీద. మీరు మాత్రం లత్కోర్ పనులు చేసుకోవచ్చు, చాక్లెట్లు వెళ్ళి ఇచ్చుకోవచ్చు, లత్కోర్ వేషాలు వేయొచ్చు అని అయితే హరీష్ పవన్ అన్నాడు. ఏం లోపల లవ్ ట్రాక్ జరుగుతుంది, ఎవరు గేమ్ వాళ్ళది. అసలు ఒకరి గురించి ఒకరు మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరికి ఇప్పుడు నాకు గేమ్ ఒకలాగా ఆడాలనిపిస్తుంది, నా స్ట్రాటజీ ఒకలాగా ఉంటుంది, ఇంకొకటి ఇంకోలా ఉంటుంది. ఈయనకేంటి ప్రాబ్లం నాకు తెలియక అడుగుతున్నా.
ఎందుకు ఆ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది? నాకైతే హరీష్ గారు అస్సలు నచ్చలేదు. మీలో హరీష్ గారు మాట్లాడిన వర్డ్ తప్పు అని ఎంతమందికి అనిపించిందో చెప్పండి, నిజంగా చెప్పండి. ఇంకో వర్డ్ రితు వాడిందంట, పతివ్రత శిరోమణులు అని చెప్పి శ్రీజ గట్టిగా డిఫెండ్ చేసింది. మళ్ళీ పతివ్రత శిరోమణులని రితు అనింది. ఆ వర్డ్ అనడం ఎంతవరకు కరెక్ట్? నేను రితుని నామినేట్ చేయాలనుకుంటున్నాను, గట్టిగా స్టాండ్ తీసుకునింది. శ్రీజ, నువ్వు హరీష్ గారి విషయంలోనూ కరెక్ట్ మాట్లాడావు, అలానే రితు విషయంలో కూడా కరెక్ట్గానే మాట్లాడావు. నీ గొంతు పెద్దదయ్యి ఉండొచ్చు, కానీ నీ మాట మాత్రం కరెక్ట్గా వస్తుంది బయటకి. అస్సలు భయపడకుండా చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నావు. అమ్మాయి అలాగే ఉండాలి. కాకపోతే నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, పక్కన వాళ్ళం చెప్పేది వినవు, ఎవ్వరి మాట వినవు, నీది నువ్వే డిఫెండ్ చేసుకొని అరుస్తూ ఉంటావు. అరవడం కొంచెం తగ్గించి మాట క్లియర్గా చెప్తే నువ్వు అసలు ఆడే ఆట సూపర్, 100% సూపర్గా ఉంటుంది. కానీ నువ్వు ఆ గొంతు వల్లే నెగిటివ్ అయిపోతున్నావు. రితు ఇలా అన్నింది కదండి, ఏంటి పతివ్రత శిరోమణులు అని చెప్పి. ఆ వర్డ్ ఎంతమందికి తప్పు అనిపించింది. రితు కూడా ఒప్పుకునింది, నేను అన్నాను అని చెప్పి రితు ఒప్పుకుంది, అందుకే నామినేషన్స్లో ఉన్నిందనమాట. ఇంకా బయటకు వచ్చి ఓకే ఐ టేక్ దిస్ నామినేషన్స్ అని గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కెప్టెన్ కదా, వచ్చి సేవింగ్ ఆప్షన్ కెప్టెన్కి ఇస్తారు, అలాగే రితుని సేవ్ చేసేస్తారు అని అయితే అనుకునింది. ఇక్కడే ట్విస్ట్, పవన్ ఎంత పెద్ద వెన్నుపోటు పొడిచాడు అని అంటే, అస్సలు రితుని సేవ్ చేయకుండా, రితు మొక్కం వైపు కూడా చూడకుండా నేరుగా కళ్ళు మూసుకొని పోయి శ్రీజాని సేవ్ చేసేసాడు. ఎందుకంటే బయట పవను శ్రీజ బెస్ట్ ఫ్రెండ్స్ అంట, ఇది చాలామందికి తెలియని విషయం. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అందుకే శ్రీజాని అయితే సేవ్ చేశాడు. అక్కడ రితుతో నడిపేది ఫేక్ ట్రాక్ అండి. బయటకు వచ్చాక అసలు వాళ్ళ ముఖాలు కూడా చూసుకోరు. ఇంకా అందులో ఆల్రెడీ ఇష్యూ అయింది, ఒక వీడియో బయటకు వచ్చింది పవన్ గురించి. బయట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఇంకా ఇవన్నీ గేమ్ గురించి ఆలోచించుకుంటాడు కదా పవన్ కూడా. పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పవన్ చేసింది కరెక్టే, రితు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రితు మాట్లాడేది రాంగే. ఎందుకంటే నిన్ను ఎవడు సపోర్ట్ చేయమన్నాడమ్మా ఆయనకి? నేను సపోర్ట్ చేశా కదా. ఇప్పుడు లైవ్లో జరుగుతుందనమాట, తనూజ, రితు, పవన్ ముగ్గురు కూర్చొని నేను నిన్ను ఎంత నమ్మాను తెలుసా, నేను ఎంత ట్రస్ట్ చేశాను తెలుసా అని రితు అంటుంది. రితు అడుగుతుంది పవన్ని, నువ్వు నన్ను సేవ్ చేస్తావు అనుకున్నా, కానీ అలా చేయడం నీ కోసమే కదా నేను స్టాండ్ తీసుకుంది, కానీ ఇప్పుడు నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదని అడుగుతుంది. అసలు రితు నిన్ను ఎవరు తీసుకోమన్నారు స్టాండ్? నువ్వే తీసుకుంటావు, మళ్ళీ పక్కన వాళ్ళు కూడా తీసుకోలేదని వాదిస్తావు. రితు నువ్వు చేసేది చాలా రాంగ్. బయట నీ గురించి చాలా ఏవో ట్రెండింగ్ టాపిక్స్ వస్తున్నాయి, వాటి గురించి నేను మాట్లాడాలి అని అయితే అనుకోవట్లేదు. లోపల జరుగుతున్న గేమ్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నా. నువ్వైతే ఎక్కువ నెగిటివ్ అయిపోతున్నావు, ఎందుకంటే నువ్వు పవన్తో చేసే బిహేవియర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని ఎవ్వరికి అనిపించట్లేదు. సో అది కొంచెం మార్చుకుంటే రితు గేమ్ అనేది ముందుకు వెళ్తుంది. లేదు అని అంటే నెక్స్ట్ వీక్లో రితు ఎలిమినేట్ అయిపోవచ్చు కూడా. అందరు కలిసి నామినేషన్స్ చేసి బోర్డు మీద అయితే పెట్టారు కదా, బయట తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ ఒక బాంబ్ పేల్చాడనమాట. మీరు ఓనర్స్, ఎవరైతే ఓనర్స్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఓనర్స్ కదా, మీరు వాళ్ళని షఫల్ చేయొచ్చు, ఒక 3 మెంబర్స్ని షఫల్ చేయొచ్చు కామనర్స్ని అని అయితే చెప్పారనమాట. అప్పుడు వీళ్ళు ఇంకెళ్ళి డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఒకరికొకరు ఓట్లు వేసుకొని డిస్కషన్ ఆ టాపిక్లో ఏం జరుగుతుంది అని అంటే, సంజన గారిని సుమన్ శెట్టన్నని రీప్లేస్ చేయాలి, ప్రియా అండ్ శ్రీజాతో రీప్లేస్ చేయాలి అని అయితే వీళ్ళు అనుకున్నారు. సో అలాగే చేశారు. ప్రియా, శ్రీజాని, కళ్యాణ్ని వీళ్ళు ముగ్గురిని నామినేషన్స్లో పెట్టాలని వాళ్ళైతే డిసైడ్ అయిపోయి ఫస్ట్ ప్రియా అండ్ కళ్యాణ్ని రీప్లేస్ చేశారు. దాని తర్వాత రాము ఉన్నారు కదా, ఆ అన్న ప్లేస్లో వచ్చేసి శ్రీజాన్ అయితే రీప్లేస్ చేశారు. ఈ ముగ్గురు టెనెంట్స్ని అయితే రీప్లేస్ చేశారు. పవన్కి ఒక కెప్టెన్ కాబట్టి సేవ్ చేసే అవకాశం ఇచ్చారు కదా, సో ఇంకా శ్రీజాన్ అయితే సేవ్ చేశాడు. అప్పుడు మళ్ళీ స్వాప్ జరిగిందనమాట. రాము ఇటు వెళ్ళాడు, శ్రీజ సేవింగ్లోకి వచ్చి నామినేషన్స్లో ప్రెజెంట్ శ్రీజ లేదు. దీని గురించే ఇందాక మాట్లాడాను కదా, పవన్ అలా చేయడం నాకు కరెక్ట్ అని అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే చాలా కరెక్ట్, శ్రీజానే సేవ్ చేయడం కరెక్ట్ అని అనిపించింది. ప్రెజెంట్ నామినేషన్స్లో అసలు ఎవరెవరు ఉన్నారో చెప్తాను. కామనర్స్ నుంచి కళ్యాణ్, ప్రియా అండ్ మాస్క్ మ్యాన్ అదే హరీష్ గారు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురైతే కామనర్స్ నుంచి ఉన్నారు. ఇంకా ఫ్లోరా, రితు,
ఈ ఇద్దరైతే మాత్రం సెలబ్రిటీస్ నుంచి ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్. రాము, ముగ్గురు వచ్చేసి సెలబ్రిటీస్ నుంచి, ముగ్గురు వచ్చేసి కామనర్స్ నుంచి. 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు ప్రెసెంట్. నామినేషన్స్ అంతా అయిపోయాక ఒక పక్క రితు ఏడుపు, ఒక పక్క ఏమో శ్రీజ ఏడుపు. శ్రీజ ఫుల్ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అని అంటే రీజన్, నీతో ఎవ్వరు మాట్లాడలేరమ్మా, నువ్వు గయ్యాలు గంపం అన్నట్టు అన్నారు హరీష్ గారు. ఆమె గుర్తు తెచ్చుకొని అంత ప్రాసెస్ అయిపోయాక ఏడవడం స్టార్ట్ చేసింది. రితు ఎందుకు ఏడ్చిందంటే పవన్ శ్రీజన్ సేవ్ చేశాడు కదా, ఈమె సేవ్ చేయలేదని ఈమె ఏడ్చింది. ఏమది పక్కన పెట్టండి. శ్రీజ ఏడవడంలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే 50% కరెక్ట్ అనిపించింది, 50% రాంగ్ కూడా అనిపించింది నాకు. శ్రీజ అరవడం అనేది అలానే అరుస్తుందండి, గట్టిగా అసలు పక్కన వాళ్ళని మాట్లాడనీయకుండా, ఎవరన్నా పాయింట్ పెడుతుంటే ఆ పాయింట్ అసలు తీసుకోకుండా పిల్లకి నచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి. పాయింట్స్ కరెక్ట్ కాబట్టి 50% కరెక్ట్. ఎక్కువగా అరుస్తుంది, ఎవరి మాట వినదు కాబట్టి 50% రాంగ్. కానీ చాలా గట్టిగా ఏడ్చింది. ఇంకా కళ్యాణ్ వచ్చి పాపం ఇలా పట్టుకొని హక్ చేసుకొని ఇదంతా కొంచెం జరిగింది. నాకు మెయిన్గా బిగ్ బాస్లో నచ్చని విషయం ఏంటి అని అంటే, ఎంత ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వెళ్ళి ఇలా హగ్ చేసేసుకొని మరి ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి అన్న అయితే ఓకే, కానీ కంఫర్టబుల్ వాళ్ళకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ లోపల ఎమోషన్స్ ఏమైనా ట్రిగ్గర్ చేస్తాయా అవన్నీ మనకు తెలియదు. కానీ బయట నుంచి చూసే మాకైతే మాత్రం నాకు కొంచెం అది తప్పుగానే అనిపిస్తుంది. ప్రతి సీజన్లో జరుగుతుంది ఇది. సో అది కొంచెం తగ్గిస్తే ఫ్రెండ్స్లా ఉండండి. ఒకవేళ లవర్స్ ఉంటే లవర్స్లా ఉండండి, మాకు ప్రాబ్లం లేదు చూసే వాళ్ళకి. ఓకేనా? మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నేను మాట్లాడే విధానం అదంతా మీకు నచ్చుతుందా? ఒక యంగ్స్టర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను మీకు క్లియర్ కట్గా చెప్పేశాను. మీకేమనిపిస్తుంది కింద చెప్పండి. నేను మాట్లాడింది మీకు తప్పు అని అనిపించినా కూడా కింద చెప్పండి, పర్లేదు, నేను తీసుకోగలను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి తెలియకేం మాట్లాడట్లేదు, నా వేలో నేను మాట్లాడిన కరెక్ట్ అనిపించింది కరెక్ట్ అని చెప్తా, రాంగ్ అనిపించింది రాంగ్ అని చెప్తా. మీకు కూడా అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెక్ట్ అనిపించవచ్చు, రాంగ్ అని కూడా అనిపించవచ్చు కదా. ఏమన్నా నేను మిస్టేక్స్ మాట్లాడుంటే సారీ, అండ్ కమెంట్ సెక్షన్లో నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడానా అనేది కూడా చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.